హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా అమ్మ వాళ్ళ కాడికి అయితే వచ్చాం. చూడండి సపోర్ట్ కాయలు అయితే బాగా చెట్టు నిండి అయితే ఉండే. ఇగోండి ఈరోజు వచ్చి సపోర్ట్ కాయలు అయితే కోస్తున్నాము. ఇట్లా మగ్గేస్తున్నాము కోసి. ఇక చూడండి ఇట్లాగైతే దూరగా అయితే వచ్చేసి ఉంటే కోసుకుంటే పండుకైతే వస్తాయి. పచ్చికాయ అయితే కొంచెం లైట్గా పచ్చగా ఉంటుంది. ఇట్లాగుంటుంది పండుకు వచ్చేసి. దూరకాయ అయితే ఇట్లాగుంటుంది. సరే ఇప్పుడైతే చెట్టు చుట్టూరు ఎన్ని కాయలు అయితే ఉన్నాయో మనమైతే చూద్దాం. ఇప్పుడు పోయి చెట్టు చుట్టూరు అయితే కాయలు అయితే కాస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ పక్క కన్నా వెనక పక్క అయితే బాగా అయితే కాస్తున్నాయి కాయలు. మనమైతే ఇప్పుడు ఆ చెట్టు చుట్టూరు అయితే తిరిగి చూద్దాం ఎన్ని కాయలు కాస్తున్నాను. ఈ ముదిరికాయలు అయితే మనం చూసుకొని కోసుకుందాం ఎన్ని కాయలు ఉన్నాయను. అంతకుముందు ఈ డేలు అయితే కూడా చూపించాను కదా ఫ్రెండ్స్ మీకు ఈ చెట్లు అయితేను. అప్పుడైతే కాయలు అయితే కాయలేదు. ఇప్పుడైతే చెట్టుకి కాయలు అయితే కాస్తున్నాయి నిండాను. ఈ నెలలోనైతే కాయలు అయితే బాగా కాస్తాయి. అందువల్ల అయితే మా అమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చి కాయలు అయితే కోసుకొని వెళ్దాం అనుకున్నాను. నిండా కాయలు అయితే కాస్తుండే, మీరు కూడా అయితే చూడొచ్చు. వీటల్లో అయితే కొన్ని ముదురు కాయలు అయితే ఉండే, వాటినైతే కోస్తున్నాను. చెట్టు అయితే చూశారు కదా, ఇదైతే హైబ్రిడ్ చెట్టు. నాకన్నా 3 అడుగులు అయితే ఉంటుంది. ఈ చెట్టు కిందకైతే వచ్చేలేకి వెనక పక్క అయితే చీకటిగా ఉంది. ఆ చీకట్లో అయితే కాయలు సదరంగా అయితే కనపడలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కాయలు అయితే ఎంత పెద్ద కాయలు. ఇలాగే ఇంకో చెట్టు కూడా ఉంది. చెట్టు కాయలు కోసుకున్న తర్వాత ఆ చెట్టు కాడికి కూడా అయితే పోదాం మనము. కాయలు కోసిన తర్వాత అయితే కాయలకైతే పాలు అయితే వస్తాయి కదా, ఈ పాలన్నీ అయితే తుడుచుకుని అన్ని గుట్టగా అయితే వేసుకుంటున్నాను కోసిన కాయలన్నీ. ముద్రకాయలన్నీ చకచక అన్నీ అయితే కోసేసుకుందాం మనము. అన్నీ గుట్టగా అయితే వేసేసుకొని కోసుకున్న కాయలన్నీ అయితే గుట్టగా వేసేసుకున్నాం కదా ఒక దగ్గర. కోసుకున్న కాయలన్నీ తీసుకొని ఇంకో చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. ఈ చెట్టు అయితే చూసారు కదా, చాలా పెద్దదిగా అయితే ఉన్నది. ఈ చెట్టుకి అయితే కింద అయితే కాయలు అయితే కాయలేదు, పైన అయితే కాస్తున్నాయి. నాకు ఒక కాయ కూడా అయితే సరిగ్గా అందలేదు. అందువల్ల అయితే మా నాన్న అయితే చెట్టు ఎక్కి కొన్ని కాయలు అయితే కోసిమ్మని నేను. మా నాన్న అయితే కాయలు అయితే కోసి కింద అయితే వేస్తాను. మా కూతురు అయితే కాయలన్నీ ఏరుకొని వచ్చి గుట్టగా అయితే పెడతాను కాయలన్నీ. ఇప్పుడు ఈ కాయలన్నీ అయితే తీసేసుకొని ఆ ఫేవరెట్ జాన్ చెట్టు కాడికి అయితే వచ్చేసాం. ఇప్పుడు చూపించినప్పుడైతే చిన్న చిన్న పిందెలు అయితే కాసినాయి ఈ చెట్టుకి. ఇప్పుడైతే మీరు చూడొచ్చు, ఈ చెట్టుకి పెద్ద పెద్ద కాయలు అయితే కాసేసి ఉన్నాయి. చెట్టుకైతే కొన్ని దూరకాయలు కొన్ని పండుకాయలు అయితే కోసుకుంటున్నాము. ఇప్పుడైతే జాన్ చెట్టు కాడికి అయితే వచ్చాము. పండుకాయలు అయితే ఉన్నాయి చూడండి. మనమైతే కాయ కోద్దాం. పండుకాయ ఇదిగో చూడండి ఎంత బాగా అయితే మగ్గిపోయింది చూడండి. ఇదిగో కాయ అయితే చూడండి. తింటే మటుకు ఒక దెబ్బ కానీ కోసుకొని చాలా తీయంగా అయితే ఉంటుంది కాయ. హైబ్రిడ్ చెట్టు ఇది. అది ఇంకేముంది ఆ పక్క బాబా దానికైతే కొన్ని కాయలు అయితే కోసినాము, మీరైతే చూడొచ్చు. ట్యాంక్ అయితే తిని చూస్తే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. చాలా మంది అయితే వచ్చి ఈ కాయలు అయితే కోసుకొని వెళ్తా ఉంటారు మా అమ్మోళ్ళ కాడ. ఇవల్ల అయితే ఈ కాయలు మంచి టేస్ట్గా అయితే ఉంటాయి. ఇవల్ల అయితే నేను కూడా కొన్ని కాయలు అయితే కోసుకొని నేను ఇంటికైతే బయలుదేరదాం అనుకుంటున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఎవరన్నా చూడన్న వాళ్ళు చెట్లు కాయలు కాయక ముందైతే ఒక ఈడియా పెట్టాను కదా, ఆ ఈడియాని కూడా అయితే ఒక లుక్ వేయండి. చూసారు కదా, ఈ చెట్టు కూడా అయితే పెద్దగా హైట్ అయితే ఉండదు, మంచి ఎత్తు అయితే ఉంటుంది. అయితే చూస్తున్నారు కదా ఈడియాలో
నిలబడుకొని అయితే కాయలు అయితే కోసేస్తున్నాను. దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది చెట్టు ఎంత హైట్ ఉంటుందో మీకైతే అర్థం అవుతుంది కదా ఫ్రెండ్స్. డైలీ మేమైతే ఈ చెట్టుకి 2 కేజీలు జాంకాయలు అయితే కోస్తాము. కాయలు కాసిన తర్వాత అయితే మీకైతే చూపిస్తానని చెప్పాను కదా. ఇప్పుడైతే చూడండి. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.